ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన దేవుని యొక్క శ్రేష్టమైన మాటను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలవంచినట్లయితే. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, సహాయం చేయవాడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలు. ఈరోజు నాయనా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నీ మాట కొరకు ఎదురు చూస్తుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి, స్థిరపరిచి, నీ వాక్యముతో మమ్మల్ని సరిచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. ఇందులో చూసినట్లయితే ఇక్కడ రెండు విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, నీతిని అనుసరించు వారులారనే ఒక మాటను, నా బోధను హృదయమందు ఉంచుకున్న వారులారా అని రెండు విషయాలు తెలియపరుస్తున్నారు. ఏమనంటే, ఈ రెండు ఉన్నవారు ఎటువంటి నింద వచ్చినా, ఎటువంటి అవమానం వచ్చినా, ఎటువంటి కీడు వచ్చినా, కీడు తలపెట్టిన ఎవరైనా మన మీదకి మీరు వాటిని మీరు చూసి భయపడొద్దు, దిగులు పడొద్దు అని వాక్యం యొక్క సారాంశమై ఉంది. వాక్యం చదువుదాం. ఈ యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకుని వారులారా జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు మనల్ని దూషిస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు. వాటికి మీరు జడిసిపోవద్దు అన్నాడు. ఇర్మియా భక్తుని చూడండి. ఇర్మియా మంచి మాటను తెలియపరిస్తే ఇర్మియాను అవమానించారు, దూషించారు. అలాగే మేకాయా అనే ప్రవక్తను ఆయన మంచి మాటలు బోధిస్తుండగా ఆయనను అవమానించారు, దూషించారు. సేమ్ ఇర్మియా లాగే ఆయన్ను కూడా చేసినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు, యోసేపు తన యొక్క దర్శనాలు చెప్తుంటుండగా ఆయనను దూషించారు, అలాగే నిందలకు గురి చేశారు, కొట్టి గోతులో పడేసి ఇస్మాయిల్కి అమ్మేశారు. ఎవరు వాళ్ళంతా? బయట వాళ్ళు ఎవరో కాదు, సొంత అన్నలు. మనల్ని దూషించేవారు, మనల్ని అవమానపరిచేవారు, మనల్ని నిందించేవారు ఎక్కడి నుంచో బయట నుంచి రారు, మనతోనే ఉంటారు. మన పక్షముగా నేనున్నాను అని ఒక భరోసా ఇస్తారు. వారే మనం దూషిస్తారు. అది మనం తట్టుకోలేం, అది మనం భరించలేం. అటువంటి వారు మన దగ్గరే ఉంటారండి. ఈ వాక్యంలో భక్తులు తెలియజేసిన మాట, మనుషులు పెట్టు నింద, అలాగే మనుషులు పెట్టు దూషణ. చాలామంది మనుషులు ఎలా ఉంటారంటే టిట్ ఫర్ టాట్ లాగా. వారు మనల్ని దూషించారా, మనం దూషించేద్దాం, మనల్ని వారు నిందించారా, మనం నిందించేద్దాం అని ఆ టిట్ ఫర్ టాట్, ఎత్తుకు పై ఎత్తు వేసేవాళ్ళు ఉంటారు. కానీ మనం అలా చేయకూడదు. ఈ వాక్యంలో మనం తీసుకోవాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు కదా, నా నీతిని అనుసరించి నడుచుకుని వారులారా, నువ్వు నీతిమంతుడు అయితే నా మాట, నా బోధ నీ హృదయంలో ఉంది కాబట్టి మనుషులు పెట్టు నిందలకు నువ్వు భయపడొద్దు, వారి పెట్టు దూషణ మాటలకు నువ్వు దిగులు పడొద్దు, సహించుకో, ఓర్చుకో అని యొక్క వాక్యం యొక్క సారాంశమై ఉంది. ఇందాక చెప్పినట్లుగా నిందించేవారు, దూషించేవారు ఎక్కడి నుంచి వస్తారండి? మనతోనే ఉంటారు. అన్నా నీ గుండెకి నా గుండెడ్డ అన్న అంటారు. నేనున్నాను కదన్నా అని మనల్ని ముందుకు తోస్తారు, వారు వెనక్కి వెళ్ళిపోతారు. ఇటువంటి వారు మనల్ని ఎక్కువగా మోసం చేసేవారు మనతోనే ఉంటారు. చూడండి, దావీదును షిమి అనేవాడు దూషిస్తున్నాడు. మరి దావీదు నీతిని అనుసరించుకుని ఉన్నాడు కనుక, దేవుని యొక్క బోధ, దేవుని యొక్క మాట ఆయనలో ఉంది కనుక, అక్కడ ఆ షిమి అనేవాడు దూషిస్తున్నప్పుడు కూడా దావీదు మౌనంగా వెళ్ళిపోతున్నాడు. అక్కడ పక్కనే ఉంటున్న వారికి అయినా కోపం వచ్చింది, కానీ దావీదుకు ఎటువంటి కోపం రాలేదు. అంటున్నాడు, వాడిని దూషించని, అలా దూషించటం వల్ల నా దేవునికి నా మీద కాస్త కనికరమన్నా కలుగుతుందేమోనని మాట్లాడాడు దావీదు.
దావీదు నీతి, దావీదు యొక్క హృదయము దేవుని వాక్యము ఉంది కనుకనే దావీదులో నీతి, దావీదు యొక్క హృదయంలో దేవుని వాక్యం ఉంది కనుకనే షిమి అనేవాడు తిట్టిన తలంచుకొని దావీదు వెళ్ళిపోయాడు. భరించడానికి ఎంత సహనం కావాలని దావీదు ఎంత భరించాడో ఒకసారి ఆలోచన చేయండి. పేతురు భక్తుడు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. మనల్ని ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే అవమానపరుస్తారో ఆ మాటలకు మనకు దుఃఖం కలిగితే అది హితమగునంట. మరి దావీదు ఎంత బాధపడ్డాడో, అలాగే మనల్ని దూషించేవారు వారనే మాటలకు మనం ఎంతగా హృదయంలో కుమిలిపోతున్నామో దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. మన కొన్ని దూషణ మాటలను, కొన్ని నిందించే మాటలను విని మనం ఎలా ఉండాలంటే ఓర్చుకొనుట నేర్చుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడు, అది అవసరం మనందరికీ కూడా. విని వదిలేయాలి. మనల్ని దూషిస్తున్న వారి కొరకు, మనల్ని నిందిస్తున్న వారి కొరకు మనం చేయవలసింది ఏంటంటే టిట్ ఫర్ టాట్ కాదు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అది ప్రభు యొక్క మనస్సు. ఆయన అంటున్నాడు కదా, ఆయన ప్రక్కలో పొడిచిన వారిని, ఆయన దూషించిన వారిని, ఆయనను కొట్టిన వారిని, ప్రభువా వీరు ఏమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు ప్రభు అని ఎంతగా ఆయన సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, క్షమించగలిగాడు. అలాగే ఈరోజు ఈ మాట ప్రకారంగా మనల్ని ఎవరైతే అవమానిస్తున్నారో, మనల్ని ఎవరైతే దూషిస్తున్నారో, మనల్ని ముందు మంచి చెప్పి వెనకాల మన కొరకు గోతులు ఎవరైతే తీస్తున్నారో వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వారి నిమిత్తంగా మనం వారికి మంచి మనసు దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి తప్ప టిట్ ఫర్ టాట్ అనేది మనం ఎప్పుడు చేయకూడదు. అలాగ మనం ప్రార్థించటం వల్ల ఏదో రోజు దేవుడు వారి యొక్క హృదయాలను మారుస్తాడు. అటువంటి సాతాను యొక్క హృదయంతో నింపబడిన వారు వెలుగులోనికి వస్తారు. మనం చేయవలసింది క్రీస్తు బిడ్డలుగా మనల్ని దూషిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.